నంది అవార్డులకు సంబంధించి న్యాయ నిర్ణేతలకు వెంటనే సత్కారం అందించడం జరుగుతుంది. గౌరవనీయులు శ్రీ సాంబశివరావు గారు సత్కారం స్వీకరిస్తారు. కమిటీ చైర్మన్ వారు డివిఎన్ రాజు గారు సత్కారం స్వీకరించారు. సభ్యులు వారు శ్రీ ఎస్ నవక్రాంతి గారు, మాడా వెంకటేశ్వరరావు గారు, జిఎస్ వరదాచారి గారు, బాపురెడ్డి గారు, ఏ ప్రశాంతరావు గారు, నిమ్ గారు, విన్నకోట రేవతి గారు, స్వాతి సోమనాథ్ గారు, వారాల ఆనంద్ గారు, పివి రాఘవరెడ్డి గారు, అరుణ గారు, కోట గురుబ్రహ్మం గారు, సామ్రాజ్యలక్ష్మి గారు, కమిటీలో సభ్యులు కన్వీనరు గౌరవనీయులు శ్రీ పార్థసారథి ఐఏఎస్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, మెంబర్ కన్వీనర్. అరుంధతి, ఎక్కడున్నావే? పశుపతి, అఘోరాధిపతి. అరుంధతి, అమ్మాలి, ఎంత బొమ్మాలి, పిందె పండయింది. వదలా, ఎవరిని వదలా? అరుంధతి, నేనమ్మ నీ బావని, పశుపతిని కనికరించం. ఇక్కడ నా శవం కుళ్ళు కంపుతో కప్పు కొడుతుందమ్మా. నన్ను కాపాడము తల్లి. బొమ్మనే, నేను చచ్చి 3 దినాలయ్యింది. నువ్వు మాట్లాడేది ప్రేతాత్మతో. వసే అరుంధతి, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలుగా నన్ను చంపి సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. మరి బ్రహ్మానందం గారు ఆయన మీ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? మరి సమరసింహారెడ్డి అని బాలకృష్ణ గారు తెలుసు, బట్ ఈ క్యారెక్టర్ ఆయనకి ఇస్తే పొరపాటు ఎలా చేస్తారు? ఏరా వీర్రాఘరెడ్డి, నా తండ్రి గుండె కోసిన ఈ గుడ్డ రక్తం తడియారక ముందే నీ కొడుకు తలనరికే నీ ఇంటికి వచ్చా. ఏంట్రా మాట్లాడు? నీ నట్టింటికి వచ్చా. యూ కాంట్ స్పీక్. నీ వంటికి కూడా వచ్చారే. నీ దండం పెడతాను, చావరా రే. అయ్యో, నీ అమ్మ కడుపు మాడా. నువ్వు చావరా, నువ్వు చావరు, నువ్వు చావు తండ్రి. ఆ కట్టేది, ఆ కొట్టలేదు, ఆ కత్తి పడేది దీని చచ్చిపోతా. నీ బదులు నేను చచ్చిపోతాను బాబు, నేను చచ్చిపోతాను తండ్రి. అయ్యో, నీ అమ్మ కడుపు మాడా. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి.
జీవించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి. అనంతరం 2007 సంవత్సరానికి గాను ఎంపికైన ఉత్తమ చలనచిత్రాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నంది అవార్డుల ప్రదానం అశేష ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య కన్నుల పండుగగా జరిగింది. చంటితో తన నట శిఖరంపై అభినయ పతాకను విజయవంతంగా ఎగరేసిన ప్రతిభాశీలి విక్టరీ వెంకటేష్. తన తరం హీరోలకు భిన్నమైన ఆహార్యం, ఆంగికం, అభినయంతో వైవిధ్యభరిత పాత్రల్లో ఎప్పటికప్పుడు నిత్యనూతన శైలిలో రాణిస్తున్న అద్భుత హీరో ఆయన. ధర్మక్షేత్రం లాంటి ప్రపంచంలో మాట తప్పని చినరాయుడిగా మాస్ ప్రేక్షకుల గుండెల్లో కొలువుదీరిన అపూర్వ హీరోగా ఆయన ప్రతి చిత్రం నవరస వినోద భరితం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాల్లో మరోసారి తన సమగ్రతను, వైవిధ్యాన్ని చాటిన వెంకటేష్ కి నంది అవార్డ్ ఆయన కీర్తి కిరీటంలో మరో మణిమకుటం. 2007 సంవత్సరానికి ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఎన్నిక చేసి సత్కరించుకుంటున్న శుభతరుణమిది. యువత గుండెల్లో ఆమె ఎవర్ గ్రీన్ చార్మింగ్ బూమ్. చేసే పాత్రలో అణువణువున నిమగ్నమై తాను ఆగి పాత్రను బతికిస్తుంది. పాత్రకు తగ్గ ఆహార్యం, ఆంగికం, వాచకం చార్మీకి వరాలు. పక్కింటమ్మాయిలా ఇట్టే మన ఊహల్లో ఊసుల్లో ఇమిడిపోగల నేర్పు, నటనాపరంగా ఆమె కూర్పు. మంత్ర చిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఆమె ప్రతిభకు వెండి నందితో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తమ సహాయ నటుడు లక్ష్యం చిత్రానికి గాను శ్రీ జగపతి బాబు. ఉత్తమ సహాయ నటి శ్రీమతి జానకి. 2007 సంవత్సరానికి గాను జ్యూరీ ప్రత్యేక పురస్కారాన్ని అందుకోబోతున్నారు శ్రీ రామ్ చరణ్ తేజ్. 2007 సంవత్సరానికి ప్రథమ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది మీ శ్రేయోభిలాషి. నిర్మాత డాక్టర్ వై సోనియారెడ్డి గారు, దర్శకులు వి ఈశ్వరెడ్డి గారు, శ్రీమతి రాధాకుమారి గారు. ద్వితీయ ఉత్తమ చిత్రం హ్యాపీ డేస్, నిర్మాత శ్రీ శేఖర్ కమ్ముల. ద్వితీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపిక కాబట్ట హ్యాపీ డేస్ చిత్రంలో కథానాయకుడు వరుణ్ సందేశ్, కథానాయిక తమన్నా. తృతీయ ఉత్తమ చలనచిత్రం లక్ష్యం, నిర్మాత శ్రీనివాసరెడ్డి గారు, దర్శకులు శ్రీనివాస్ గారు, కథానాయకులు గోపీచంద్ గారు, కథానాయిక అనుష్క. 2007 సంవత్సరానికి గాను ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ఎంచుకోబడ్డ చిత్రం చందమామ. నిర్మాతకు వెండి నంది శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి బంగారు పథకం. ప్రేక్షకాదరణ పొందిన పూర్తి వినోదాత్మక కథా చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. శ్రీమతి సరోజిని నాయుడు అవార్డ్ చంద్రహాస్ చిత్రం నుంచి శ్రీ హర్నాథ్ పొలిచెర్ల గారు నిర్మాత, దర్శకునికి శివశక్తి దత్త గారికి తామ్రనంది ప్రశంస. ప్రథమ ఉత్తమ బాలల చిత్రంగా అమూల్యం, నిర్మాత చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ వారు, అలాగే దర్శకులు అక్కినేని కుటుంబరావు గారు. ద్వితీయ ఉత్తమ బాలల చిత్రం ఓ చిన్నారి కోరిక, నిర్మాత వివివి లక్ష్మి గారు, దర్శకులు నాగేంద్ర కుమార్ వేపూరి గారు. ఉత్తమ బాలనటిగా ఎంపికైన బేబీ వర్షిణి. ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా ఎంపికైనటువంటి శ్రీ జి అశోక్ గారిని. కలిసిందాంరా సాంఘిక సంక్షేమ శాఖ వారు, కమిషనర్ వారు స్వయంగా దీన్ని రూపొందించడం జరిగింది. డాక్టర్ విద్యాసాగర్ గారు. ఉత్తమ మొదటి చిత్ర దర్శకుడు శ్రీ రవి తెనాలి, చిత్రం ముహూర్తం. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఢీ చిత్రానికి గాను శ్రీ శ్రీను వైట్ల గారిని.
ఉత్తమ కథా రచయిత శ్రీమతి బలభద్ర పాత్రుని రమణి గారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఈ చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా శ్రీ GRSN రెడ్డి గారిని, ఆడువారి మాటలకు అర్థాల వేరులే చిత్రానికి గాను శ్రీ GGBK చిరంజీవి గారిని, ఉత్తమ పాటల రచయిత డాక్టర్ వెనిగళ్ల రాంబాబు. మున్నా సినిమాకి గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్ శ్రీ రామ్ ప్రసాద్. మికీ జయమేయర్ గారు ఉత్తమ సంగీత దర్శకులుగా అవార్డు అందుకుంటున్నారు. ఉత్తమ నేపథ్య గాయకునికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అవార్డు. శ్రీ కార్తీక్ ఉత్తమ నేపథ్య గాయని సత్యభామ సినిమాలో గుండెలోన నువ్వే పాట పాడిన కౌసల్య గారు. ఉత్తమ ఎడిటర్ యమదొంగ సినిమాకి గాను శ్రీ కోటగురి వెంకటేశ్వరరావు. చందమామ చిత్రానికి గాను ఉత్తమ కళా దర్శకుడిగా ఎంపిక కాబడ్డ శ్రీ శ్రీనివాసరాజు గారిని, మంత్ర చిత్రానికి గాను ఉత్తమ శబ్దాగ్రాహకుడు శ్రీ రాధాకృష్ణ గారు, ఉత్తమ రూపశిల్పి శ్రీ నల్ల శ్రీను గారు. యమదొంగ చిత్రానికి గాను ఉత్తమ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్. ఢీ సినిమాకు ఉత్తమ అనువాద కళాకారుడు బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీ రవిశంకర్. బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌమ్య. యమదొంగ చిత్రానికి గాను ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించినందుకు గాను శ్రీ కమల్ కన్నన్ గారిని, తెలుగు సినీ రంగానికి నంది అవార్డులు ఇచ్చే స్ఫూర్తి అమూల్యమైంది. తెలుగు ప్రేక్షకులకు నంది అవార్డుల పండుగ అద్భుతమైంది. ఇలాంటి అమూల్యమైన పండుగని అద్భుతంగా తీర్చిదిద్దడానికి అంకిత భావంతో కృషి చేస్తున్న రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ సిబ్బంది ఎంతైనా అభినందనీయులు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు సైతం నిరంతర కృషి చేశారు. ఎల్లప్పుడూ చెక్కు చెదరని చిరునవ్వుతో, సంకల్ప దీక్షతో చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సి పార్థసారథి గారు అభినందనీయులు. 2007 సంవత్సరపు నంది అవార్డుల పండుగ ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాల్ని తెలుగు సినీ రంగానికి అందిస్తూ చరిత్ర పుటల్లోకి జారిపోయింది. ఈ ఉత్సవాల గుబాళింపులు మరో అవార్డుల ఉత్సవం వచ్చే వరకు ఆస్వాదిద్దాం. అంతవరకు సెలవా మరి.